దేశవ్యాప్తంగా కాక్రోచ్ల ఉద్యమం ఫలితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఒక రకమైన అలజడి టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు మనకు తిరుగులేదు అని భావిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర సర్కార్ మనం అప్రజాస్వామికంగా మరీ నియంతృత్వంగా జవాబుదారీతనం లేకుండా ముందుకెళ్తే ప్రజాస్వామ్య భారతంలో మన అహంకారాన్ని దించి భూమి మీదకు తీసుకురాగలరు. అదే కాక్రోచ్ల ఉద్యమం నిరూపించింది అన్న సంగతి మీకు నాతో పాటు కేంద్రానికి కూడా మరింత బాగా తెలుసు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మరికొంతమంది మరి ముఖ్యంగా మరికొన్ని అంశాల మీద కాక్రోచ్ల ఉద్యమం ఏమైనా జరగబోతుంది అనే సంకేతాలు వెలువడుతున్న వేళ, ఆ మేరకు చర్చ జరుగుతున్న వేళ నెక్స్ట్ టార్గెట్ నితిన్ గడ్కరీ అని కొన్ని ప్లకార్డులుగానే ప్రదర్శించారు. నితిన్ గడ్కరీ లోడింగ్ అని. కారణం పెట్రోల్లో 20% ఇథనాల్ కలపడం E20 పేరుతోటి. అయితే దీని ద్వారా గడ్కరీ కుటుంబం ప్రయోజనం పొందుతుంది అని, వాళ్ళ కుటుంబపు చెరుకు వ్యాపారానికి మేలు చేయడం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు కనిపించాయి. అండ్ E20 ఇది కలపడం ద్వారా మైలేజీ తగ్గిపోతుంది అని చాలామంది సెలబ్రిటీల నుంచి కూడా సామాన్యుల వరకు వాళ్ళ వీడియోలు చేశారు, పోస్టులు పెట్టారు. మైలేజ్ తగ్గిపోతుంది అని చాలామంది ఛాలెంజ్లు విసిరారు. చాలా పెద్ద చర్చనీయాంశం. ఇది కూడా దాదాపు ప్రతి సామాన్యుని కనెక్ట్ చేసే అంశమే. సో ఇది ముదిరితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ముంచుకొస్తుంది అని చెప్పి భావించారేమో. కన్సర్న్ మినిస్టర్గా ఉన్నటువంటి, అంటే ఎవరైతే విమర్శలు ఎదుర్కొంటున్నారో నితిన్ గడ్కరీ గారు, తాను కూడా ఇటువంటి ముదరక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన భావించి ముంబై హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఈ E20 ఇథనాల్ E20 దీనివల్ల నా కుటుంబానికి మేలు జరుగుతుందని విపరీతమైన ప్రచారం జరుగుతుంది. అలాంటి ప్రచారం చేసే వాళ్ళ మీద నేను కేసులు ఫైల్ చేయడం కోసం నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఆయన ముంబై హైకోర్టుకి వెళ్ళడం, దానికి హైకోర్టు అంగీకరించడం, అండ్ ఇమ్మీడియట్గా నితిన్ గడ్కరీ గారు కొందరి మీద కేసులు పెట్టడం, కొందరు జర్నలిస్టులు, మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్స్, మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసు పెట్టడం. ఆయన ముంబై హైకోర్టులో వాదనల సందర్భంగా మా కుటుంబం నిర్వహిస్తున్న చెరుకు ఫ్యాక్టరీలు ఏవైతే అంటే అవేమీ పెద్దగా లాభాల్లో లేవని, వాటికి ఏం లాభాలు రావడం లేదని, ఈ ఇథనాల్ E20 వల్ల మా కుటుంబానికి ఏమీ మేలు జరగదని, కానీ మేము ప్రయోజనం పొందుతున్నట్లు తీవ్రమైన విమర్శలు మా మీద గుప్పిస్తూ ఉన్నారు, మా మీద ఒక నెగటివ్ ప్రచారం జరుగుతూ ఉంది అని. కాబట్టి చట్ట ప్రకారం ఆ నెగటివ్ ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఇవ్వండి, కేసులు పెట్టే అవకాశం ఇవ్వండి అని ఆయన ముంబై హైకోర్టుకి వెళ్ళడం, వాళ్ళు అనుమతించడం, ఇంకా వీళ్ళు కేసులు పెట్టేయడం జరిగిపోతూ ఉన్నాయి. సో బహుశా ఇవన్నీ మరింత ముదిరి కాక్రోచ్లో పౌర సమాజం రోడ్డు మీదకి రాకముందే ఈ విధంగా అలర్ట్ అయితే బెటర్ అని చెప్పి భావించినట్లున్నారు నితిన్ గడ్కరీ గారు కూడా. అందుకే కొందరి మీద కేసులు పెట్టి ఈ ప్రచారంలో వాస్తవం లేదు అని జనానికి ఏమో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ఒకటైతే ఇంట్రెస్టింగ్ లేండి, మైలేజీ తగ్గుతోంది అని పౌరులు, అది కరెక్ట్ కాదు, తగ్గదు అని చెప్పి కేంద్రం, తగ్గుతోంది సాక్ష్యాలు చూడండి అని కొందరు వీడియోలు చూపెడుతూ ఉన్నారు. తగ్గుతున్నట్లు ఏమీ ఆధారాలు లేవు అని కేంద్రం అంటది. ఇదేమో ఇప్పటికిప్పుడు నితిన్ గడ్కరీ గారు కొందరి మీద కేసులు పెట్టడం ద్వారాను, లేకపోతే మరికొన్ని లీగల్ చర్యల ద్వారాను ఈ ప్రచారం ఆగుతుంది అని చెప్పి నేనైతే భావిస్తలేను. కొందరు నిపుణులతో దీని మీద ఏమైనా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలేమో మళ్ళీ. మరి మైలేజ్ తగ్గుతుందా తగ్గదా, దీని మీద కొన్ని రియల్ టైం ప్రయోగాలు కూడా అవసరం అవుతాయేమో. చూద్దాం వాట్ నెక్స్ట్ అని. బట్ ఒకటైతే ఫ్యాక్టు, కొన్ని ప్రభుత్వాలు, కొందరు మంత్రులు అండ్ కేంద్ర ప్రభుత్వం మీద కూడా అంటే వాళ్ళకు కూడా ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఏది ఇష్టరీతన చేసుకుంటూ ముందుకెళ్దామంటే తిరగబడకుండా పౌర సమాజం అయితే ఉండదు, మన కిందకే నీళ్ళు వచ్చే పరిస్థితిని కూడా మనం కొట్టిపడేయలేమని చాలా గట్టిగా టెన్షన్ అయితే వాళ్ళకి స్టార్ట్ అయినట్లే కనిపిస్తూ ఉంది.